అసెంబ్లీలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాట క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. ఈయన అడిగాడంట, ఆ సైకో జగన్ చేశాడంట, ఎవడు అడిగింది అని మాట్లాడారు. ఆయన మాట్లాడింది నేను కోట్ చేసి మీకు వినిపించాను మళ్ళీ. అయితే ఇక్కడ ప్రెస్టేషన్ కూటమిలో ఉన్న ప్రెస్టేషనా, సినిమా రంగంలో ఉన్న ప్రెస్టేషనా, ఏ ప్రెస్టేషన్తో మాట్లాడారు? జగన్ మీద వ్యతిరేకంగా మాట్లాడారా? చిరంజీవి ప్రస్తావన ఉంది కాబట్టి, క్రెడిబిలిటీ ఆయనకి వెళ్తుంది కాబట్టి మాట్లాడారా? ఇక్కడ హిందూపురం ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనడం 100% నిజమండి. కానీ ఇక్కడ చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడడం కాదు. ఇక్కడ ఇద్దరు సమానమైనటువంటి హీరోలు. ఇద్దరు, ఆయన కూడా కేంద్ర మినిస్టర్ గా ఉన్నారు, ఒక పార్టీ పెట్టారు. చిరంజీవి గారు కూడా రాజకీయంగా ఆయనకి కూడా ఎంతో అనుభవం ఉంది. ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నారు. చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడడం కాదండి. బాలకృష్ణ రైట్, మీరు అన్నట్లే కరెక్ట్ అనుకుందాం. ఇప్పుడు బాలకృష్ణ కోట్ చేసిన తర్వాత లెటర్ ద్వారా ఏదైతే చెప్పాలనుకున్న చిరంజీవి స్పందించారో, ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ పవన్ కళ్యాణ్ వేదిక సాక్షిగా, అంటే బహిరంగ సభ సాక్షిగా, మా అన్నయ్య ఊరుకుంటాడేమో అవమానిస్తే నేను ఊరుకోను అని మాట్లాడారు. అవమానమని తన సొంత తమ్ముడే అన్నప్పుడు కూడా ఏ లెటర్ రిలీజ్ చేయలేదు చిరంజీవి. ఏంటి అప్పుడు ఎందుకు ఉన్నారు? బాలకృష్ణ స్పందన తర్వాత చిరంజీవి ఎందుకు లెటర్ రాశారు? అండి, ఈ రోజు అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక రాజకీయంగా దాన్ని బయటికి తీసుకొచ్చి ఓ అని చెప్పి ఈ రోజు మీడియాలో అంతా బాగుతున్నారు వాళ్ళు. ఆమె శ్యామల కూడా ఒక మాట్లాడింది కాదు, తెల్లో ఒక విగ్గు, చేతిలో ఒక పెగ్గు, ఒంటికి సిగ్గుండాలి అని చెప్పి మాట్లాడుతా ఉంది. అంతకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతారు. మేము కూడా ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉండే వాళ్ళము. ఆమె కొత్తగా ఒక అధికార ప్రతినిధి ఇచ్చింది చెప్పి మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది బాలకృష్ణ గారిని. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, ఎక్కడే కానీ చిరంజీవి గారిని కానీ ఒక తక్కువ చేసి ఒక మాట మేము మాట్లాడుతున్నామా? మేము మాట్లాడేది ఎందుకంటే మాకు సభ్యత సంస్కారం ఉంది, మా పార్టీ యొక్క క్రమశిక్షణ అలాంటిది. కానీ బాలకృష్ణ మాట్లాడినప్పుడు ఈ రోజు బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు వక్ర బుద్ధితో వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలేంటి ఇవి? వాళ్ళిద్దరి మధ్య అసలు అంత డీప్ గా ఆలోచించి అంత డీప్ గా వాళ్ళ గురించి డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నారు, అదే పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గా ఉన్నారు. బాగా అభివృద్ధి పట్ల బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వీళ్ళకి ఇదంతా జీర్ణించుకోలేక ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒక అవమానం జరగాలి. అంటే బాలకృష్ణ గారిని దొరికారు, సైకో అన్నాడు మా మంత్రిని, మా ముఖ్యమంత్రిని, మా మాజీ మంత్రిని. కానీ ఈరోజు చిరంజీవి గారిని పావుగా వాడుకొని ఏదో రాజకీయం చేయాలని చూస్తున్నారు వాళ్ళు. కానీ కరెక్ట్ గారు ఎవరు ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. రైట్, మీరు చెప్పిన పాయింట్కి ఒకవేళ వైసీపీయే ప్రత్యేకంగా రాజకీయంగా దుమారం రేపుతుంది అనుకుంటే, మీరు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు కొత్త కాదు కదా, తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది ఈ పదంతో పిలిచారు కదా, అప్పుడెందుకు మీకు వివాదం అవ్వలేదు? ఈ రోజు ఎందుకు పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు? అది పబ్లికా వైఎస్ఆర్సీపీనా మీరు అంటున్నట్లు? పబ్లిక్ కాదండి, వైఎస్ఆర్సీపీ రియాక్ట్ అవుతున్నారు. ఈ రోజు అదే చెప్తున్నాను కదా, ఈ రోజు చిరంజీవి గారిని మరి అభిమాన సంఘం నాయకులు కూడా ఖండించారు కదా బాలకృష్ణ వ్యాఖ్యలపై. చిరంజీవి అభిమాన సంఘం కూడా ఖండించింది, క్షమాపణ చెప్పాలని కూడా సర్క్యులర్ రిలీజ్ చేశారు కదా అండి. గతంలో కూడా చిరంజీవి గారి అభిమానులందరూ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, ఆయన ఎంతో పెద్ద వయసులో పెద్ద వ్యక్తి, రాజకీయంగా కూడా ఆయన కంటే సీనియరు, ఒక సినిమా హీరో, నమస్కారం పెట్టే కనీసం ప్రతి నమస్కారం పెట్టినటువంటి సైకో అని చెప్పి వాళ్ళే ఎన్నో ట్వీట్లు చేశారు. ఎవరు? చిరంజీవి గారి వాళ్ళ అభిమానులు. కాబట్టి మరి దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఈ రోజు కొంతమందిని అభిమానులు మాట్లాడకపోయినా ఓకే, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం, ఆ రోజు అది జరగలేదు, అభిమానులు మాట్లాడుకోవట్లేదు. ఈ రోజు స్పందిస్తూ లెటర్ రిలీజ్ చేసిన చిరంజీవి దాంట్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు, నన్ను అవమానించారు, నేను నమస్తే పెడితే తిరిగి నమస్తే కూడా పెట్టలేదు, మమ్మల్ని రమ్మన్నారు కామినేని శ్రీనివాస్ అన్నట్లు, మమ్మల్ని పట్టించుకోలేదు, మొదట ముఖ్యమంత్రి అంటేనే మేము అందరం కలిసి వచ్చాము, కానీ ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రితో మేము ఎక్కడ మాట్లాడేమి, ఒకటి చెప్పారు ఒకటి చేశారు అనలేదు కదా. ఫస్ట్ ఆయన గెలిచిన తర్వాత నన్ను పర్సనల్గా ఆహ్వానించారు, నేను కుటుంబ సమేతంగా వెళ్ళాను, ఆయన ఆహ్వానం మేరకు మంచి ఆతిథ్యం ఇచ్చారు. భార్య భర్తలు ఇద్దరు, ముఖ్యమంత్రి భార్య ఇద్దరు ఆతిథ్యం ఇచ్చారు. ఆ తర్వాత మాట్లాడుకున్నప్పుడు ఇందా నేను చెప్పినట్లు మాకున్న సమస్యలను వెల్లడించాను, ఆయన డేట్ చూసుకుని రమ్మన్నారు, వెళ్ళాము. చాలా పాజిటివ్ సెన్స్ లోనే చెప్పారు. ఏంటి కూటమిలో ఏమైనా గ్యాప్ ఉందా? చిరంజీవి ఇటు ఈ రోజు బాలకృష్ణ గారు కూడా చిరంజీవి గారి చిన్న చూపుతో ఏం మాట్లాడలేదే.
తక్కువ చేసి ఏం మాట్లాడలేదే. ఆ రోజు 1కి 2 సార్లు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని బాలకృష్ణ గారు ఈ రోజు అసెంబ్లీలో అనడం జరిగింది. అంటే చిరంజీవి గారు అడిగిన వ్యక్తిని అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చిరంజీవి గారు కూడా ఒక గొప్ప వ్యక్తే, మరి అడిగిన వ్యక్తి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, జగన్ ఒక సైకో అని చెప్పి ఆ ఉద్దేశంతో బాలకృష్ణ గారు మాట్లాడారు. కానీ అలా నేను అవమానం అనను, కానీ కూటమిలో ప్రధానమైన ఒక పార్టీ ఉంది. ఆ పార్టీకి సంబంధించిన అధినాయకుడికి అన్న, మాజీ కేంద్ర మంత్రి, సినిమా ఇండస్ట్రీలో లెజెండ్ గా పేరు పెట్టి పిలువబడుతున్న వ్యక్తి, గతంలో సూపర్ స్టార్ గా పిలువబడ్డ వ్యక్తి, ఆయనకు ఒక స్టేచర్ ఉందని మీరే ఒప్పుకున్నారు. ఆంధ్రదేశమే మొత్తం ఈ తెలుగు రాష్ట్రాలు రెండు ఒప్పుకోవాల్సిన పరిస్థితి. అలాంటి వ్యక్తిని ఆయన అడిగాడంట, గట్టిగా ఏం చేశాడంట అన్నారు. అంటే ఈ మాటల్లో ఎక్కడో గ్యాప్ వల్ల వచ్చిన ప్రెస్టేషన్, అది సినిమా ఇండస్ట్రీలో పోటీనా లేకపోతే కూటమిలో పోటీనా, అక్కడ ఆగిపోతుంది. ఏమండి, కామినేని శ్రీనివాస్ గారు చిరంజీవి గారు గట్టిగా అడగడం వల్ల అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడిన మాటల్లో వెంటనే బాలకృష్ణ గారు అక్కడ ఉండి ఆయన గట్టిగా అడగడం వల్ల ఏం అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆ తర్వాత ఎప్పుడు అంటే సైకో కాబట్టి ఇవ్వలేదని చెప్పి ఆ ఉద్దేశంతో మాట్లాడలే. కానీ జగన్మోహన్ రెడ్డిని ఆయన మా పార్టీకి వ్యతిరేక పార్టీ కాబట్టి ఆయన గతంలో చేసినటువంటి సైకో పనులు అవన్నీ గుర్తుకొచ్చి ఆ విధంగా మాట్లాడాడే. కానీ చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడడం కాదు. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ జనసేన పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ అధినాయకుల్ని ఎవరిని కూడా మేము తక్కువ చేసి మాట్లాడలేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళందరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఈ రోజు రాష్ట్రాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళు కుట్ర పొందుతున్నారండి 11 సీట్లకు పరిమితం అయ్యి. సరే మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, మరి ఏదో అసెంబ్లీకి వచ్చి మాట్లాడి మీరు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీరు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, వాటిపైన ఏదన్నా ఎన్డీఏ గవర్నమెంట్ లో ఏదైనా తప్పులు ఉంటే మీరు వచ్చి ముందు ఫస్ట్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఊరికే ఇక్కడ పక్కన ఎవరెవరిని ఉసుగొలిపి, ఎవరు శ్యామల ఇలాంటి వాళ్ళందరూ ఉసుగొలిపి ఆయన ఎవరు ఇంకా జూపుడి కూడా మాట్లాడుతా ఉన్నారు. ఈ మధ్య ఇప్పుడే చూసా ఒక ఛానల్లో. కుసుమకుమారి గారు మొన్న పొల్యూషన్ బోర్డు విషయంలో బోండా ఉమా మాట్లాడటం కానీ, తర్వాత లేపాక్షి ఉత్సవంలో చిరంజీవికి ఆహ్వానం ఉందా అని అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం కానీ, నిన్న సభలో మాట్లాడటం కానీ, పర్సనల్ గా ఏదైనా గ్యాప్ ఉందా? ఎందుకంటే ఒకే ఇండస్ట్రీలో ఒకే స్థాయి సమకాలికులు, ఒకే స్థాయి వ్యక్తులు, ఇటు ఇద్దరు పాలిటిక్స్ లో ఉన్నారు, ఇద్దరికి అన్ని విధాల లెగసీ సమానంగా ఉంది. సో ఏదైనా ఇద్దరి మధ్య గ్యాప్ ఉందా, లేదా జనసేనకి టీడీపీకి గ్యాప్ ఏమైనా ఉందా కూటమిలో? ఏమండి, కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉంది, ఎక్కడ గ్యాప్ లేదు. చిన్నవాడైన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సలహాలు సూచనలు ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా వాటిల్లో ఏదైతే చెప్పినా కూడా వాటిలో మంచిని స్వీకరిస్తున్నాడు. అందరి సలహాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి లొసుగులు లేవు. వీళ్ళు ఒక అపోహ పడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కాబట్టి ఇంకా 20 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బల్లగుద్ది చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళు చచ్చిపోతున్నారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడికి గొడవలు పెట్టాలి అంటే చిరంజీవి గారిని ఈ విధంగా అంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కోపానికి వస్తారేమో, ఆ విధంగా ఏమైనా చెడగొట్టే వ్యవహారం చేద్దామని చెప్పి వీళ్ళు కుట్రలు పొందుతున్నారని, ఈ కుట్రలు ఏవి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం పైన చూస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. ఆ సూపర్ 6 పథకాలు అమలు చేసిన తర్వాత ఒక పెద్ద సభ కూడా అనంతపురంలో పెట్టుకొని బ్రహ్మాండంగా సక్సెస్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రజల్లోకి వెళ్తా ఉంటే కూడా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.